అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 40 సంవత్సరాల నుంచి కర్నూలులో నెలకొల్పిన 4వ తరగతి ఇంటి స్థలాల బాధితులుగా పోరాడుతున్నటువంటి వారికి న్యాయం జరగకపోగా ఈరోజు వాళ్ళని రోడ్డుకు ఈడ్చే పరిస్థితి డిఎల్సిఓ కార్యాలయ సిబ్బంది వల్లనే సాధ్యమైందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఏమంటే గతంలో 4 సార్లు నివేదికలు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది 4th క్లాస్ కాలంలో అని చెప్పేసి నివేదికలు ఇస్తే ఆ నివేదికలను అమలు పరచకుండా ఆ నివేదికలు తుంగలో తొక్కేసినటువంటి డిఎల్సిఓ కార్యాలయ సిబ్బంది అటు డీసీఓ వారి కార్యాలయ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అక్రమాలు జరిగిన రుజువైన కారణం చేత ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ వారు కమిటీని రద్దు చేస్తే ఆ కమిటీ ప్లేస్లో 3 మెన్ కమిటీగా ఒక కమిషనర్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు 30 రోజులు గడిచిపోయినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, బాధితులకు ఎటువంటి న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోగా అయ్యా మీ బాధ్యతలు ఏంటి, మీరు స్పెషల్ ఆఫీసర్ స్థానంలో ఈ ప్లేస్కి వచ్చినారు కదా, మీ విధులు ఏంటంటే మాకు ఏ విధులు లేవు, మేము ఎటువంటి అధికారాలు లేవు అంటున్నారు. చట్టాల గురించి ఆ రోజుల్లో మా తండ్రి గారు మా తాతల గారికి చదువు లేదేమో కానీ ఈ రోజుల్లో మమ్మల్ని మోసం చేయలేరు. ఎందుకంటే మీ కాడున్న పుస్తకాలు మా కాడున్నాయి, మీకు తెలిసిన చట్టాలు మాకు తెలుసు. కాబట్టి చట్టం అందరి చుట్టం కాదు, చట్టం అందరికీ వర్తిస్తుంది. ఆ చట్టాల ప్రకారం పని చేయాల్సినటువంటి మీరు చట్టం మాకు ఏం చెప్పలేదు, మేము ఏం చేయలేమని మరి మీరు ఎందుకు బాధ్యతలు తీసుకున్నట్టు? మీరు బాధ్యతలు లేవంటే ఈరోజు ఆ కమిటీ నుంచి వెళ్ళిపోండి, ఇంకో కమిటీ వస్తుంది, లేదంటే ప్రభుత్వం ఇంకా అఫీషియల్గా వేరే కమిటీ వస్తుంది. అంతేగాని బాధితులను మీ ఆఫీసులో చుట్టూ తిప్పుకుంటూ బాధితులను ఎండకి చంపుకుంటూ ఈరోజు రోడ్డుకి ఈడ్చుకొచ్చే పరిస్థితి చేసినారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించకపోతే ఇదే 80 ఏళ్ళు పైబడినటువంటి ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, వారికి ఏమన్నా జరిగితే ఈ డిఎల్సిఓ ఆఫీసు బాధ్యత వహించాలి. 100 కోట్ల రూపాయల అవినీతి జరిగినా కూడా ఇంకా ఇంత మాత్రం స్పందించకుంటే ఇంకా ఎందుకు మీరు జాబులు, ఇంకెందుకు మీరు ఉద్యోగాలు అని చెప్పేసి తెలియపరుస్తూ వెంటనే ఇప్పుడైనా స్పందించి వాళ్ళకు అక్రమాల రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని అదే కాకుండా బాధితులకు ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ప్రజా పరిరక్షణ సంస్థలో నేను డిమాండ్ చేస్తున్నాను. 4వ తరగతి ఉద్యోగస్తుల కాలనీలో జరిగినట్టు భారీ అవినీతి కుంభకోణంలో దాదాపుగా 300 కోట్ల నుంచి 500 కోట్లలో జరిగిన అవినీతి, 4వ తరగతి ఉద్యోగస్తుల ఇండ్ల స్థలాల్లో భారీ అవినీతి జరగడింది. దాదాపుగా 300 కోట్ల నుంచి 500 కోట్లలో అవినీతి జరిగింది. దాని కారణంగా జాయింట్ కలెక్టర్ గారు అనేక నివేదికల ద్వారా ఆ కమిటీని రద్దు చేయడం జరిగింది. కమిటీని రద్దు చేసిన వారి స్థానంలో పిఎల్సి కమిషనర్గా కాంతారెడ్డి సార్ని, నాగరత్నమయ్య సార్ని నియమించడం జరిగింది. కానీ వీళ్ళు నెల 10 రోజులు కావస్తున్నా కూడా బాధితులకి సపోర్టుగా నిలుస్తూ లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. వారి వద్ద నుంచి రికార్డు తీసుకోకుండా కాలయాపన చేస్తూ వాళ్ళకే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ రోజు నుంచి మేము రిలే నిరాదీక్షలు మొదలుపెట్టినాం. అధికారులు స్పందించకుంటే ఈ రిలే నిరాదీక్షల్ని ఆమరణ నిరాదీక్ష కూడా మేము తీసుకెళ్తామని మీడియా సాక్షిగా మేము తెలుపుతున్నాం. వెంటనే ఎవరైతే పిఎల్సి కమిటీలో ఉన్నారో వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర నుంచి రికార్డ్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ చేసిన అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధితులకు వెంటనే న్యాయం చేయవలసిందిగా నా మనవి. ఈరోజు స్థానిక కృష్ణానగర్లోని డిఎల్సి ఆఫీస్ వద్ద 4వ తరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కేటాయించిన ఇంటి స్థలాలు 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో అవి ఆ యొక్క 4వ తరగతి ఉద్యోగుల కాలనీ ఏదైతే కమిటీ ఉందో నిర్వహణ కమిటీ, వాళ్ళు అక్రమంగా బాధితులకు చెందిన స్థలాలు వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండా తెలియకుండా అక్రమాలుగా ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఈ విషయానికి నిరసనగా గత 40 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళందరూ కానీ రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 100 అర్జీలు ఇచ్చినారు. ఇంతవరకు ఎలాంటి సరైన చర్య, ఎలాంటి న్యాయము వీళ్ళకు దొరకలేదు. ఇకపోగా మొన్న కలెక్టరేట్లోనే జాయింట్ కలెక్టర్ గారు ఈ యొక్క విచారణ నివేదికలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఎంక్వైరీ జరిగిన ఆ నివేదికలకు ఆధారంగా చేసుకొని ఎవరికైతే డబల్ స్థలాలు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినారో దాన్ని తక్షణమే రద్దు చేసి ఆ బాధితులకు రిజిస్ట్రేషన్ చేయండి అని ఆ నిర్వహణ కమిటీకి సొసైటీకి ఆదేశిస్తే వాళ్ళు జాయింట్ కలెక్టర్ యొక్క ఆదేశాలను తుంగలో తొక్కి దాన్ని నిర్లక్ష్యం వహించినందుకు జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా చర్య తీసుకొని ఆ సొసైటీని రద్దు చేయడం జరిగింది. అది రద్దు చేసి ఈ బాధితులకు న్యాయం చేయండి అని ఒక 3 ఉన్నత అధికారులతో
పిఐసి కమిటీని ఏర్పాటు చేసినారు, త్రిసభ్య కమిటీని. ఆ కమిటీ ఛార్జ్ తీసుకొని ఇప్పటికి నెల కావస్తున్నా కానీ ప్రతిరోజు బాధితులు ఈ డిఎల్సీ ఆఫీస్కి తిరగడము, వాళ్ళు రేపు రాపో మాపు రాపో ఈరోజు రాపో రేపు రాపో అని ఈ విధంగా వీళ్ళ వ్యవహారము ఎట్లా ఉందంటే అన్ని నివేదికలు ఉన్నాయి, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అక్రమాలు జరిగినట్టు అన్నీ ఉన్నాయి, బాధితుల దగ్గర వాళ్ళ సొంత స్థలాలనే ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి పై అధికారులు అవి రద్దు చేసి రిజిస్ట్రేషన్ చెయ్యండి అని ఈ యొక్క పిఎల్సి అధికారులకు చెప్తే కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరు ఎట్లా ఉందంటే అదేదో చెప్తారు చూడండి, దేవుడు వరం ఇస్తే పుజారి అడ్డం పడినాడు అన్నట్టు ఈ విధంగా వీళ్ళ తీరు ఉంది. పై అధికారులే చెప్తే వీళ్ళకు ఏమైందో చేయడానికి అర్థం కాలేదు. మేమేమనుకుంటున్నామంటే వీళ్ళు ఏదైతే ఇది యొక్క కాలయాపన చేస్తున్నారో ఖచ్చితంగా వీళ్ళు నిస్సందేహంగా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇందులో డీసీఓ కాడి నుంచి ఎవరైతే ఈ అధికారులు నిర్లక్ష్యం వస్తున్నారో వీళ్ళందరూ దీంట్లో బాధితులే, వీళ్ళందరూ కుంభకోణంలో భాగ్యస్వాములే అనే అనుమానము రాక మానదు. కాబట్టి మేము తక్షణమే ఈ యొక్క డిఎల్సీఓకి, ఈ డిఎల్సీఓ కార్యాలయ సిబ్బందికి, ఎవరైతే పిఎస్సి అధికారులు ఉన్నారో వాళ్ళకు మేము చెప్తున్నాము, మీరు 40 ఏళ్ళ ఈ పోరాటాన్ని మీరు మీ యొక్క చర్యలతో దీన్ని నీరుగార్చలేరు. ఇది మొత్తం మీరు ఏవైతే మీకు ఆదేశాలు ఉన్నాయో దాన్ని మీరు పాటించకుంటే మేము ఇక్కడనే రిలే నిరాదీక్షలు కొనసాగిస్తాము. ఇప్పటికే అనేక మంది స్థలాల కోసం తిరుగుతూ వాళ్ళు కాలం చనిపోయినారు. వాళ్ళ భార్య పిల్లలు ఇల్లు లేక ఒక 4వ తరగతి ఉద్యోగి ఏం సంపాదిస్తాడండి తన జీవితంలో? ఒక ఇల్లు ఉండదు, ఏదో ఒక కనీసం ఇండ్లు బాడగలు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తెలుసు వీళ్ళకు. వీళ్ళ సొమ్ములు ఏమని మేము అడుగుతలేము, వీళ్ళ ఆస్తులు ఏమని మేము అడుగుతలేము. ఈరోజు ఆ సొసైటీ అధికారులకు ఒకనొకనికి కోట్ల ఆస్తులు, ఒక 4వ తరగతి ఉద్యోగికి కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళపైన ఏసీబీ విచారణ చేయండి. ఇవన్నీ తెలియని విషయాలు కాదు, ఇవన్నీ బహిరంగ సత్యాలు. మేమేం చెప్తలేము. మీరు ఖచ్చితంగా ఈ విషయంపై ఖచ్చితంగా ఎవరైతే ఉన్నత అధికారులు ఉన్నారో రాజకీయ నాయకులు ఉన్నారో దీనిపైన చొరవ తీసుకొని ఈ బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.